పొన్నూరు ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు. పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న, ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. నీ వెంటే జనమంతా నరేందరన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. నీ వెంటే జనమంతా నరేందరన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. నారాకోడూరు, సుద్దపల్లి, వేజెళ్ల గ్రామంలో ఈ రోజు నుంచి రీసర్వే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే రీసర్వే జరిపారో దాని మీద అలా కాకుండా దీన్ని ప్రభుత్వ లోగోతో పాస్బుక్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా, దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన మీదట ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఈ మీసరగడ్డ అనంతపురం క్లస్టర్లో ఏదైతే ఈ రీసర్వే ప్రక్రియ 100 సంవత్సరాలకు పూర్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రీసర్వే ప్రక్రియ అనేటువంటి చేసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రీసర్వే ఎందుకు నిర్వహించాలి అనే విషయం గురించి మీకు తెలియజేస్తాం. 100 సంవత్సరాల పూర్వం ప్రభుత్వం నిర్వహించినటువంటి రీసర్వేలో భాగంగా మన పొలాల యొక్క గట్ల మీద ఉన్నటువంటి రాళ్లు పునరుద్ధరించారు. అలానే విలేజ్ బౌండరీ దగ్గర ఒక రాళ్లు కూడా పునరుద్ధరించారు. అట్లానే మండల స్థాయిలో కూడా రీసర్వే సంబంధించి రాళ్లు పునరుద్ధరించారు. ఏ గ్రామం ఎక్కడ వరకు హద్దులు ఉన్నాయి, మన పొలం యొక్క హద్దుల యొక్క రాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా ఒక రికార్డు రూపంలో తయారు చేసి రీసర్వే ప్రక్రియ గతంలో ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చేశారు. దానివల్ల మనం రీసర్వే ప్రక్రియ అనేది కొనసాగించకపోతే రైతుల మధ్య స్టోన్స్ లేక హద్దుల మధ్య తగాదాలు ఏర్పడి, అంతేకాకుండా ఎవరి పొలం ఏంటి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి, కొన్నిటికి అనువంశిక అంటారు, దస్తావేజులు ఉండవు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతారు, భాగ పంపిణీ చేసుకోరు, ఎప్పటి నుంచో మేము భూమి మీద ఉన్నాం, మా పేర్లు లేవు, ఇవన్నిటువంటి లెక్క చెప్పేస్తుంది. ఆ విధంగా అధునాతిక టెక్నాలజీతో ఈ రోవర్స్ అనే మిషన్ ద్వారా రీసర్వే అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ రైతులు కూడా, మీరు మీ యొక్క బంధువులు కూడా ఈ మండలంలో కాకుండా పక్క మండలాల్లో, పక్క గ్రామాల్లో, అలానే పాయగారి రైతులు వేరే జిల్లాల్లో, వేరే రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా రైతులు ఉంటారు. కాబట్టి దయచేసి మన వాళ్ళందరికీ ఎవరైతే ఈ గ్రామంలో పొలం ఉన్నారో వాళ్ళందరూ ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాలో ఉన్నారో వారందరికీ తెలియపరిచి ఈ రీసర్వే కార్యక్రమం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి మీరందరూ ఈ రీసర్వేకి హాజరు కావాల్సిందిగా తెలియజేయాలని మీ ద్వారా మా ద్వారా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రీసర్వే జరిగేటప్పుడు మీరు దగ్గర పెట్టి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సభను అలంకరించిన తహసీల్దార్ వారికి, గ్రామ పెద్దలకి అందరికీ సభామూలకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. మన చేబ్రోలు మండలంలో 4వ ఫేజ్ రీసర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా మనకి నారాకోడూరు, సుద్దపల్లి, అలాగే వేజెళ్ల గ్రామాలు రీసర్వే స్టార్ట్ అవుతుంది. రీసర్వే యొక్క ప్రాముఖ్యతను తమరికి అందరికీ మన తహసీల్దార్ వారు తెలియపరిచి ఉన్నారు. కాకపోతే ఏంటంటే రీసర్వేలో భాగంగా రీసర్వే యొక్క ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మీసరగడ్డ అనంతపురం సంబంధించిన రైతులు వారు రీసర్వేలో పాల్గొని ఉన్నారు. వారికి కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు కూడా వారు పొంది ఉన్నారు. వాటి యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసినాయి. మళ్ళీ ఇంకొకసారి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే మనకు వేజెళ్ల గ్రామం కూడా రీసర్వే చేపడుతున్నాయి కాబట్టి. ముఖ్యంగా మనకి పట్టాదార పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్ విస్తీర్ణాలు కావచ్చు, రిజిస్టర్ డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్ విస్తీర్ణాలు కావచ్చు, అలాగే భూమి పైన మన అనుభవంలో ఉన్న సర్వే నెంబర్లు వాటి విస్తీర్ణాలలో వ్యత్యాసాలు ఉండడము, పేర్లు కరెక్షన్స్ ఉండడము,
లేదంటే వారసత్వంగా తాతగారి పేరే ఉండి ప్రియంట్ కుమారులు కానీ మనవల పేర్లు కానీ నమోదు కాకపోయి ఉండడము, ఇట్లాంటి పలు సమస్యలు అనేవి ఉన్నాయి. ప్లస్ హద్దు సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు రీసర్వేలో అవన్నీ కూడా క్లారిఫై చేసేసి మనకు సరైన విస్తీర్ణము, సరైన సర్వే నెంబరు కేటాయిస్తారు. అయితే ఇప్పుడు మనం సరైన సర్వే నెంబర్ అనేది కాకుండా, గతంలో సర్వే నెంబర్ కాకుండా ఇప్పుడు ఏంటంటే రీసర్వేలో భాగంగా వాటిని ల్యాండ్ పార్సిల్ నెంబర్ అని చెప్పేసి ఇస్తాం. ఇదివరకు సర్వే నెంబర్ ఎట్లాగో ఇప్పుడు ల్యాండ్ పార్సిల్ నెంబర్ అంటే ల్యాండ్ పార్సిల్ నెంబర్ అంటే భూభాగ సంఖ్య అని అంటారు. భూమి భాగం యొక్క సంఖ్య అనేది నెంబర్ ఇస్తారు. మనకి ఇచ్చే ఒక మ్యాప్ అనేది పటాదార పాస్ పుస్తకంలో మనకి ఇదివరకు సపరేట్గా పటాదార పాస్ పుస్తకం టైటిల్ డీడ్ అంటే రెండు ఉండేటివి. ఇప్పుడు అలా కాకుండా ఒకటే పాస్ పుస్తకం టైప్లో ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఎఫ్ఎండి స్కెచ్ కూడా, అంటే గతంలో ఎఫ్ఎండి స్కెచ్ అంటారు, ఇప్పుడు దాన్ని ఎల్పిఎం ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని అంటారు. ఇప్పుడు మీకు ఇచ్చిన పట్టాదార పాస్ పుస్తకంలో కూడా ల్యాండ్ పార్సల్ మ్యాప్లో మీరు గమనిస్తే ఇదివరకు లింకులలో ఉండేవి. ఆ లింకులు అనేవి చాలా వరకు ఎవరికి అర్థమయ్యేవి కావు. ఇప్పుడు మీకు ఇచ్చిన మ్యాప్ పట్టాదార పాస్ పుస్తకంలో ఆ మ్యాప్లో ల్యాండ్ పార్సల్ మ్యాప్లో మీటర్స్లో ఉంటుంది, ప్రతి కొలత మీటర్లో ఉంటుంది. అలాగే ప్రతి పాయింట్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇస్తారు, నార్తింగ్ ఈస్టింగ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్పేసి శాటిలైట్ ద్వారా మనం రోవర్తో తీసిన సిస్టమ్ ప్రకారంగా ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉంటాయి. ఆ అక్షాంశాలు రేఖాంశాలు మన సెల్లో యాప్లో మనము ఆ నెంబర్ అవి ఫీడ్ చేస్తే డైరెక్ట్గా మన పొలం వద్దకి అవి దారి చూపుతుంది అన్నమాట. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎవరు సాయం అక్కర్లేదు. ఆ నెంబర్ ఎక్కడైంది, ఏ ఊళ్ళో అయింది అనేది మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదివరకు ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అది సర్వే ద్వారానే మనం కనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిండేది. ఇప్పుడు అటువంటిది ఏమీ అవసరం లేదు. మీకు ఇచ్చిన పట్టాదార పశువులు ఆ కోఆర్డినేట్ ఫీడ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దాంట్లో పూర్తి స్థాయిలో విస్తీర్ణాలు ఉంటాయి, అన్నీ కూడా మీరు చెక్ చేసుకో. ఆ పాయింట్ అనేది కరెక్టా కాదా, అంటే మనకు వేరే పాయింట్ చూపిస్తున్నారా, వేరే పొలం చూపిస్తున్నారా అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. సర్వే అవసరం కూడా లేకుండా మీకై మీరు కూడా తెలుసుకునేంత సౌలభ్యం ఉంది ఈ టెక్నాలజీ వల్ల. ఇప్పుడు మనకి కొత్తగా ఈ రీసర్వే చేపట్టిన దానివల్ల, ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మనకి ఇన్ని సౌలభ్యాలు అనేవి ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే గ్రూప్ కిందకి విఆర్ఓ సర్వేయరు, సబ్ రిజిస్ట్రారు ఇట్లా సపరేట్ అనేది కాకుండా కూడా ఒకే గొడుగు కింద ఒకే సచివాలయంలోనే అన్నీ కూడా మనకు సౌలభ్యం ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకే బెంచ్ మీద అన్నీ మనకు క్లియర్ అవుతాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏమైనా అమ్మకాలు కానీ కొనకాలు కానీ వాట్ ఎవర్ ఇట్ కానీ అన్నీ కూడా మనకు చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి ఈ రీసర్వేలో. ఇక రీసర్వే ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే మనము ఒక విలేజ్ ఆల్రెడీ ఉన్న విలేజ్ యొక్క బౌండరీస్ అనేది ఫిక్స్ చేస్తాము. ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక పట్టాదారుల యొక్క రైతులను మేము టీం వారీగా సర్వేలను అపాయింట్ చేసి ఆ టీం వారీగా ఉన్న సర్వేయర్లు మీకు తెలియపరుస్తారు. సర్వే చేసే గ్రౌండ్ ట్రూతింగ్ చేసే 2-3 రోజుల ముందరగా మీకు తెలియపరిచి, మీకు నోటీస్ ద్వారా తెలియపరిచి భూమిపైకి వచ్చిన తర్వాత మీ యొక్క భూమి హద్దులు చూపిస్తే దాన్ని రోవర్ ద్వారా పాయింట్ తీసేసి దాని యొక్క విస్తీర్ణం గణించి ఆ తర్వాత మీకు తెలియపరుస్తారు. గ్రౌండ్ వాలిడేషన్ మీకు తెలియపరుస్తారు. మీ యొక్క భూమి యొక్క హద్దుల ప్రకారం ఇంత విస్తీర్ణం వచ్చింది. అందులో మీకు అలౌన్స్ భూమి మీకు గతంలో ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ ప్రకారంగా ప్రస్తుతం కొంచెం తగ్గడం కానీ ఎక్కడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో చైన్ రాష్ట్రం ద్వారా చేసిన దాంట్లో మనకు వితిన్ అలవెన్స్ అనేది ఉంటుంది. అంటే దాంట్లో కొన్ని తప్పులు జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎలా అంటే లెక్కించేటప్పుడు చైన్ లెక్కించేటప్పుడు ఒక్కోసారి పొరపాటు పడవచ్చు, మాన్యువల్ వాటిని లెక్కించేటప్పుడు కూడా పొరపాట్లు అనేది జరిగించవచ్చు. దానిని ఉద్దేశించేసి మనకు 5% అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. మీకు గతంలో భూమి ఒక 5 సెంట్లలో ఎకరానికి 5 సెంట్లు తగ్గినా పెరిగినా కానీ మొత్తం విస్తీర్ణం ఎంతైతే ఉంటుందో దానికి సరిపోచేసి మీ విస్తీర్ణం ఎంత అని చెప్పే పద్ధతి ఉన్నది. కానీ ఈ సిస్టంలో వచ్చేసరికి అలా ఏముండదు. మీ భూమికి వచ్చిన తర్వాత ఎంతైతే వస్తుందో ఎగ్జాక్ట్గా అంత మాత్రమే మీకు ఇప్పుడు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారంగా ఉన్న విస్తీర్ణాలు తర్వాత గ్రౌండ్ రీసర్వేలో లెక్కించబడ్డ విస్తీర్ణాలకు వేరియేషన్ ఉండొచ్చు, సరిపోతూ ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చిన విస్తీర్ణాలన్నీ మనకు కాదనేదానికి ఏముండదు.
కాబట్టి మనకి రికార్డ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. అప్డేటెడ్ టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా మనం చాలా మనందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయంగా మనం భావించాలి అది. కాబట్టి మీరందరూ కూడా రీసర్వే సమయంలో మీ అందరికి తెలియపరుస్తాం. ఇకపోతే మనది సేకూరు గ్రామం రిమైనింగ్ గ్రామాలు కూడా ఒక 5-6 months తర్వాత కూడా అవి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా మీకు గ్రామ సభలు పెట్టి మేము తెలియపరుస్తాము. ఈ ప్రజెంట్ జరుగుతున్న ఈ వేజన్ల సుద్దపల్లి ఈ నారాకోడు గ్రామాలకు సంబంధించి మీరు కానీ మీ హద్దుదారులు కానీ మీకు తెలిసిన మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వారందరికీ తెలియపరచండి. రీసర్వేలో భాగంగా వారందరూ సర్వే సమయానికి హాజరయ్యి మాకు సహకరించినట్లయితే మీ రికార్డులన్నీ సరైన ఇదిగా మేము తయారు చేసేసి మీకు సకాలంలో అందజేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వారు మైల రామరాజు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. ఈరోజు పాస్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన అధికారులందరికీ, అలాగే వేదిక మీద తెలుగుదేశం పార్టీ జిల్లా రీసోర్స్ పర్సన్గా ఎన్నికైన తాటి శంకర్ గారికి, మండల ప్రధాన కార్యదర్శి అనంతలక్ష్మణ గారికి, మన స్థానిక నీటి సంఘాల అధ్యక్షులు మన కంచర్ల శేషగిరి మనందరూ చిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు రైతులందరికీ, కంగారు పడవద్దు, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఎవరైతే భూమిలో ఉన్నారో ఎవరైతే భూమి ఉందో వారి పేరుతోనే మరి పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి ప్రకటన చేసిన సందర్భంగా ఈ రోజు మీ అందరికీ కూడా ఈ పాస్ పుస్తకాలు మరి ఇవ్వడానికి ప్రభుత్వం పదంతోనే మరి ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మనకి ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేనప్పుడు ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనిపించి మరి గిట్టుబాటు ధర కల్పించి 24 గంటల లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జంపడే విధానాన్ని తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఇబ్బందులు పడి మధ్యవర్తులతో మరి ఇబ్బందులు పడే పరిస్థితి మనం గమనించాం. ఈ రోజు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరుగులు తీపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న మన స్థానిక శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అభివృద్ధి అంటేనే ధూళిపాల, మీరందరికీ ఒక చిన్న విన్నపం నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా. నరేంద్ర కుమార్ గారు లేనప్పుడు, నరేంద్ర కుమార్ గారు అధికారంలో ఉన్నప్పటికీ మీరు వేరు చేసుకుంటే మీకే అర్థం అవుతా ఉంటుంది మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, అదేవిధంగా మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి. అంటే పనిచేసే వ్యక్తులకు మన సహకారం వచ్చినప్పుడు, పనిచేసే వ్యక్తులు పాలనలో ఉన్నప్పుడు ఎంత అధ్వాన పరిస్థితులు ఉండేది. నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యులు ఎన్నుకోగానే వీరనాయకపాలెం రోడ్డులు ప్రప్రదంగా మనకి రోడ్లు వేపించే పరిస్థితి మీ అందరూ గమనించారు. అదేవిధంగా ఇవాళ రాబోయే రోజులు కూడా మనకి అడ్రోడ్లు కూడా రోడ్డు శాసనసభ్యులకు ఎన్నికైన వెంటనే మన గ్రామంలో అనేకమైన సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కూడా మరి మనకి డ్రైన్లు గొల్లు పడితే ఆ జిల్లా కోడ్ అంటే మన జిల్లా డ్రైన్ మీద కూడా దాదాపు 30-40 లక్షల రూపాయలు కూడా మన నరేంద్ర కుమార్ కేటాయించి చేసి మరి గొల్లు పూడ్చి రైతు పంటలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా కూడా మా రోజు నరేంద్ర కుమార్ గారు మనందరికీ రైతుల కోసం పనిచేసిన సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇదే సందర్భంలో ఈ గ్రామం పట్ల నరేంద్ర కుమార్ ప్రత్యేకమైన ఆతృత, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. బీసీలు ఏరియా ఇది, బీసీలు ఎక్కువగా ఉంది. ఆ రోజు చెట్టు మీద గీత కార్మికులు పడిపోతే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజు గీత కార్మికులకి భరోసా ఇచ్చి అందరికి ఇన్సూరెన్స్ ఇచ్చి గీత కార్మికుల కుటుంబాన్ని ఆదుకున్నది కూడా ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ సలపాడు. అలాగే మన వీరనాయకునిపాలెం రైతు సోదరులకి, గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే గతంలో ఏదైతే సర్వే అంటూ మొదలు పెట్టారో ఆ సర్వే కార్యక్రమాలు రకరకాల కారణాలతో ముందుకు వెళ్ళలేదు. ఇవాళ ప్రతి విలేజ్ ని ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఊళ్ళలో గట్ల కోసం, సరిహద్దుల కోసం, అలాగే హద్దుల కోసం తగాదాలు, కుటుంబంలో కూడా తగాదాలు వస్తాయి. నాకు అక్కడ వరకు ఉంది, నీకు ఇక్కడ వరకు ఉంది, నా కాలం ఇక్కడ దాకా ఉందని. ఇటువంటి దానిలో ఏంటంటే రీసర్వేకి, ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వారి హయాంలో జరిగిన సర్వే వివరాల మీద ఆధారపడే వ్యవస్థ నడుస్తూ ఉంది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విలేజ్ వారీగా రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒకటి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏంటంటే పరపతో పలుకుబడు అధికారము ఉంటేనే కొన్ని నడుస్తాయి. కానీ ఇవాళ ఆ విధంగా కాదు. ఎవరైనా ఏ రైతైనా ఏ సమస్య అయినా ఉన్నా కూడా పారదర్శకంగా జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే గతంలో నేను ముఖ్యంగా ఏంటంటే రీసర్వే జరిగే గ్రామాల్లో ముందుగా నేను పక్కన మన అనమలపూడి గ్రామంలో రీసర్వేలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ డొంకలు ఉంటాయి, మనకి ప్రధానంగా డొంకలు ఉంటాయి, రహదారులు ఉంటాయి, వాటిని నిర్ధారించి వాటి దగ్గర నుంచి మిగతా మన భూములు రీసర్వేకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏంటంటే గతంలో ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వాల యొక్క ఆదాయం ఏంటంటే ప్రజలుగా మనం ఇచ్చే డబ్బు, మరి ప్రజల డబ్బుతో బొమ్మలు వేసుకోవడం గత ప్రభుత్వానికి ఉన్న ఆనవాయితీ. ఎందుకంటే ఇక్కడే మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్బుక్, భూమి మనది, తాతతండ్రుల నుండి వచ్చిన మన భూమి, మన భూమి మనకిచ్చే టైటిల్ డీడ్స్, మనకిచ్చే పత్రాల మీద బొమ్మలు వేసుకొని ప్రచారం చేసుకోవడం అనేది గత ప్రభుత్వం యొక్క ఆనవాయితీ. ఇదే కాదు, వీటి మీద పుస్తకాల మీదే కాదు, ఈ పుస్తకాల మీదే కాకుండా మీ చుట్టూ స్థలానికి వేసే రాళ్ల మీద కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఈ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఎందుకంటే ఆస్తి మీది, ఇవ్వాల్సింది ప్రభుత్వం. పాలకులు మారుతా ఉంటారు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ఎందుకంటే మనం ఫోటోలు వేసి ముద్రేసి ఇస్తే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మరి ఇవాళ ఇప్పుడు ఇచ్చే మీకు కొత్త పట్టాదారు పాస్బుక్ పుస్తకం మీద ఎవరి ఫోటోలు ఉండవు. వేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు వేయచ్చు, లోకేష్ వేయచ్చు, పవన్ కళ్యాణ్ గారు వేయచ్చు. కానీ దీని మీద ఉన్నది ఏంటంటే ప్రభుత్వం యొక్క రాజముద్ర. ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి మీ పిల్లలు, మీ పిల్లల దగ్గర నుంచి మీ మనవాళ్ళు, మనవాళ్ళ దగ్గర నుంచి ముది మనవులకు ఆస్తులు మనం ఇస్తూ ఉంటాం వంశపారపర్యంగా. కాబట్టి ఎప్పుడైనా ఇది మీకు శాశ్వతంగా మీకు ఉంటుంది. ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఇచ్చే పట్టాదారు పాస్బుక్ ఇది. దీనిలో పూర్తి వివరాలు ఉంటాయి. మీ భూమి ఎక్కడ ఉంది, నేను ఇందాక చూసా, ఇది చూస్తే దాన్ని మీ ఫోన్లో పెట్టి చూసుకుంటే మీ భూమిలో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. అలాగే మీ భూమి ఇందాక చెప్పినట్టు ఎక్కడుంది అనే లొకేషన్ కూడా దీనిలో పెడితే ఎక్కడ మీ భూమి ఉందనేది కూడా తెలుస్తుంది. సమగ్రమైన మీ భూమికి సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో పట్టాదారు పాస్బుక్ లో కొత్త దానిలో ఉంటుంది. ఇదివరకు ఏంటంటే పట్టాదారు పాస్బుక్ ఇచ్చిన తర్వాత టైటిల్ డీడ్ సపరేట్ గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ అవసరం లేదు, ఈ ఒక్క పుస్తకం చాలు. గతంలో నేను 94-99 మధ్య కూడా పట్టాదారు పాస్బుక్ ఇచ్చేవాళ్ళం, దాంతో పాటు టైటిల్ డీడ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవాళ దాంతో పని లేకుండా ఈ పట్టాదారు పాస్ పుస్తకంలోనే పూర్తి మీ భూములు, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మ్యూటేషన్ అయ్యి మీరు మళ్ళీ పదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏంటి మా భూమి అడంగల్లో ఉందా, 1B లో ఉందా, మ్యూటేషన్ అయిందా లేదా, ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఈ రీసర్వేతోనే పూర్తిగా మీకు సంబంధించిన సర్వ హక్కులు, మీరు ఉన్న భూమికి హక్కులు కల్పించబడతాయి. ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం ఏంటంటే అధికారికమైన రాజముద్రతో మరి ఈ గ్రామాల్లో దాదాపు 342 భూమి మనది. భూమి ప్రభుత్వాన్ని కాదు, మన భూమి మీద ముద్రలు వేసుకున్నారు. ఇవాళ రాజముద్ర వేసి ఇవాళ మీకు ఇస్తా ఉంది. మీరు బ్యాంకుల్లో పెట్టుకోవాలన్నా, దేనిలో పెట్టుకోవాలన్నా కూడా అధికారికమైన పుస్తకం మీ చేతిలో ఉంటది. వంశపారపర్యంగా కూడా మీ భూమి ఎటువంటి తగాదాలు ఉండవు రీసర్వే అయిన తర్వాత. కాకపోతే రీసర్వేలో ఏంటంటే 2-3 ఇష్యూస్ ప్రధానంగా వస్తాయి. మనం ఉన్న భూమికి రికార్డుకి తేడా ఉంటుంది. మన భూమి, మనం ఏదైతే భూమి మీద ఉంటున్నామో అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మన రిజిస్ట్రేషన్ దానిలో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఏదైతే మీరు భూమి మీద ఉన్నారో దాని ప్రాతిపదికనే రీసర్వే జరుగుతుంది. కాబట్టి మనం ఒకసారి మన రికార్డులో మనం ఏమవుతుందంటే రాసుకునే దానిలో 10 సెంట్లు ఎక్కువ రాసుకోవచ్చు, 10 సెంట్లు తక్కువ రాసుకోవచ్చు. కానీ అనుభవదారుగా మనం ఏదైతే ఉన్నామో అనుభవదారుగా ఉన్న దాన్ని ఆధారపడే ఎక్కువ రీసర్వేకి సంబంధించి ప్రామాణికంగా చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన పుస్తకం ఏదైతే ఉందో మీరు మీతో పాటు మీ రాబోయే తరాలకు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎందుకంటే మనకు తెలియదు ఏం కాదు, ఇవాళ భూమి విలువలు పెరిగిన తర్వాత ప్రతి దానికి భూమి పంచాయతీలు ఎక్కువ ఊళ్ళో. కానీ అటువంటి వాటికి ఈ రీసర్వే అంతం పలుకుతుంది. మీరు మీ భూమి ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఉండి సాగు చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్న భూమి ఎంత, ఆ భూమి ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనే పూర్తి వివరాలతో పాటు
ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికమైన ప్రభుత్వ ముద్రతో మన గ్రామంలో 342 పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ చేయబడతా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఫేజ్ లో కూడా మన మండలంలో 3 గ్రామాలు తీసుకున్నారు. కాబట్టి ప్రతి గ్రామం కూడా ఈ రీసర్వే ప్రాజెక్టులు తీసుకొని ప్రతి రైతు కూడా అధికారికమైన పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చే విధంగా మీకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగా ఇవాళ మన గ్రామంలో కూడా మనం దీనికి పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి గురించి కూడా ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం అమలు చేసే ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన గ్రామాల్లో అమలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు తల్లికి వందనం కింద ఈ గ్రామంలో 503 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు వాళ్ళకి 65 లక్షల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, మరి గ్రామంలో చాలా మంది ఆటోలు తిప్పేవాళ్ళు ఉన్నారు, 29 దాకా ఉన్నారు. వాళ్ళకి దాదాపు ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే రైతాంగం మనందరికి తెలుసు, మన వర్షాలు పడినప్పుడు రైతులు చాలా మంది మిషన్లు తీసుకొచ్చి వాటిని 1200, 1300 కూడా అమ్ముకున్నారు. తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఆర్బికేఎల్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొని 1750 రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసిన దానిలో మేము అన్ని ఆర్బికేల్లో కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండా ఆర్బికేఎల్ ద్వారా కొనుగోలు చేయడం, స్థానికంగా ఇబ్బందులు వస్తే మరి బయట నుంచి కూడా రైస్ మిల్లర్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తా ఉన్నాం. దానివల్ల మార్కెట్ లో కూడా ధాన్యం ధర పెరిగింది. గతంలోకి ఇప్పటికి మార్కెట్ లో కూడా దాదాపు 1600 దాకా పెరిగిందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే రైతుకు ఆదాయం కల్పించే విధంగా చేయటం అనేది. ప్రభుత్వం తనకున్న దాని ఇదివరకు మళ్ళీ ప్రభుత్వానికి ధాన్యం వేస్తే మనకు డబ్బులు రావని నాకు తెలిసి గత ప్రభుత్వంలో ఎవరు వేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ 24 గంటల్లో ధాన్యం డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన మండలంలో 2,50,00,000 రూపాయల దాకా 680 మంది రైతుల దగ్గర కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్ లో వెంటనే డబ్బులు జమ చేసే విధంగా చేయటం మూలాన బయట నుంచి వ్యాపారస్తులు కూడా వచ్చి వాటిని కొనుగోలు చేస్తా ఉన్నారు. మొన్నే నేను జాయింట్ కలెక్టర్ గారితో కూడా కొంత ఈ కొనుగోలు ఇబ్బందులు ఉంటే మాట్లాడి వాటన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మాకేంటంటే మన ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు కాబట్టి ఆ వ్యవసాయం మీద వ్యవసాయం ద్వారానే మన కుటుంబాల యొక్క మనుగడ సాగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఇక్కడ ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మరి ఇక్కడ మన నీటి సంఘం అధ్యక్షుడు కూడా ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా కాలువల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. దాదాపు గత సంవత్సరం అయితే 10 కోట్ల రూపాయలతో మనం ఉన్న కాలువలు కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాం. ఇంకా కొన్ని అక్కడక్కడ మన బ్రిడ్జిలు కావాల్సినవి కూడా ఉన్నాయి, ఎస్టిమేట్లు వేశారు. వాటిని కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఖచ్చితంగా వాటిని పూర్తి చేసే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ముఖ్యంగా మన కాలువలు డ్రైన్ల పట్ల చాలా నిర్లక్ష్యాన్ని చేయటం జరిగింది. దానివల్ల మనకి సమస్యలు కూడా ఎక్కువ రావడం జరిగింది. గత సంవత్సరం మరి మొన్న కూడా మనం వాటి మీద మన నీటి సంఘాలు నాయకులు అందరూ కూడా పనిచేసి వాటిని అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో కావాల్సిన కార్యక్రమాలు కూడా చేపట్టి ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అలాగే గ్రామంలో మన గ్రామంలో ఉన్న పెద్దలు వచ్చి గుడికి సంబంధించి అడిగితే దాన్ని కూడా మనం మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లి CGF కింద శాంక్షన్ తీసుకున్నాం. అలాగే ఈ గ్రామంలో నాకు తెలిసి రిపీటెడ్ గా ఒకటి ఈ వెనకాల చెరువు గురించి ఒకటి రిప్రజెంటేషన్, ఎందుకంటే మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా మాకు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ కావచ్చు, లేదా మేము ప్రతి చోట కూడా ప్రతి మండలానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం. దానికి మీరు వాట్సాప్ పెట్టినా మీ సమస్య పెట్టినా దాన్ని మా దగ్గరకు వచ్చే అర్జీలను దృష్టిలో పెట్టుకొని మేము అధికార యంత్రాన్ని పంపించి పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ వెనకాల చెరువుని శుభ్రం చేసే దాని గురించి కూడా మాకు ఒక విజ్ఞాపన వచ్చింది. మరి అది మనం గ్రామ పెద్దలతో మాట్లాడి దాన్ని ఈ గ్రామంలో యువత యొక్క సహకారం కూడా తీసుకుంటాం. యువత యొక్క సహకారం కూడా తీసుకొని వాళ్ళ భాగస్వామ్యంతో ఉన్న దాని మీద ఉన్న ఇదంతా కూడా తీసే విధంగా చేస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా నేను తెలియజేస్తూ, నేను అందరినీ కూడా తెలియజేసేది ఒకటే, ప్రభుత్వాలు అనేవి పాలకులు అనేది ప్రజల కోసం పనిచేయాలి.
అంతేగాని అధికారం ఉంది, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. పోయిన 5 ఏళ్ళు నేను లేను, 25 ఏళ్ళు చేశా, పోయిన 5 ఏళ్ళు నేను లేను, మళ్ళీ మీరు ఆశీస్సులు ఇచ్చారు, నేను అధికారంలోకి వచ్చా, ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. కానీ మాకు ఉన్నది ఒకటే నేను తెలియజేసేది ఏంటంటే, ఈ పదవి మీ ద్వారా వచ్చిన పదవి, దీని ద్వారా మాకు శక్తి వంచన లేకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా చేయటమే మా బాధ్యత. దానికోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం, మేము మా తండ్రి గారు స్వర్గీయ వీరేశ్వర గారు ఆయన ఉన్నప్పటి నుండి కూడా మాకున్న అలవాటు ఏంటంటే ప్రజల కోసం పనిచేయడమే మేము నేర్చుకుందాం ఆయన దగ్గర. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారం మా చేతిలో ఉన్నంత వరకు, మాకు చేయగలిగినంత వరకు ఆ భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత ఈ గ్రామాల కోసం, మీకోసం ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకేదైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వాటిని మేము దృష్టిలో పెట్టుకొని పనిచేసి సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ దాదాపు 342 మంది పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన రైతు సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. కామర్తి అనురాధ, ఏమినేని శివయ్య, మంచిదే, ఏమినేని శివయ్య, దామ్మా దిగో తల్లి, దా రండి. పూల వినాయకుడు, పూల వినాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, మట్టా లీలా ప్రజల వెంకటగుప్త, కోసమే కదిలాడు, పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నమస్తే అమ్మా. ప్రజలే ఎర్రాకుల వెంకయ్యమ్మ, ప్రజలతోనే తన అవునా? ఓ నమస్తే తల్లి. ఎర్రాకుల శివగిరి, కొంచెం దారి ఇవ్వండి. జీవితాలలో వెలుగు దామ్మా. పంచు చంద్రన్న, శివగిరి గారు, ఉయ్యూరు శ్రీనివాసరావు, అంటే గుడారు, శ్రీనివాసరావు గారు, దా. మాదాల గంగమ్మ, మాదాల గంగమ్మ, ఇదా గంగమ్మ, దానపోయిన రామారావు, అంటే కృష్ణమూర్తి, ఏమినేని రఘుమాబాయి, ఏమినేని రఘుమాబాయి, ఓ పాతికేళ్ల మీ ప్రస్థానంలో ఇదిగమ్మా. సేవకై కదిలారు, భక్తుల ప్రజల విద్యాసాగర్, క్షేమమే మీ ఇదిగమ్మా. క్షేమముగా, ప్రజా శ్రేయస్సు నగుళ్ళ కోరారు. శ్రీనివాసరావు, ప్రజల క్షేమమే మీ క్షేమముగా, ప్రజా శ్రేయస్సు కోరారు. దానపోయిన నాగేశ్వరరావు, నిర్మించి ఉచిత అంటే నగుళ్ళ శ్రీనివాసరావు, వెంకటశివయ్య. ఇల్లు లేని ప్రతి పేదవారికి నాగేశ్వరరావు, పథకాలను నిర్మించాడు, మారుమూల గుర్రపు గౌతమి, పూలదారులుగా గుర్రపు గౌతమి, ద్వారకా శ్రీనివాస్, తెలుగుదేశం జెండెత్తి దూరవల్లి మల్లేశ్వరరావు, దూరవల్లి మల్లేశ్వరరావు, గోరవల్లి మల్లేశ్వరరావు గారు, బాగున్నా? రైట్. మోర్ల అనురాధ, రాజపాటి శివరాయ, అనురాధ గారు, దామ్మా. గుమ్మడిదల వెంకటేశ్వర్లు, శివలీల, పాడి పంటలతో గుమ్మడిదల రైతుల వెంకటేశ్వర్లు, ఆర్థిక వనరుల సృష్టించి సెంట్రల్ పథకం ద్వారా సాగునీరును మన జగన్ అందించే 9 సెంట్లు తగ్గించి ఇచ్చారండి. అదే కొన్న దాదాపు అది ఇంక ఇప్పుడు అయిపోయింది కదా, దాన్ని ఏం చేయగలరు? మీరు ఏదైనా లెటర్ పెట్టాల్సింది దానికి. అంటే అప్పీల్ అంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు చేయటమే కదా. అప్పీల్ అనేది వాళ్ళకి తెలిస్తేనే కదా, అది కదా. ఒకసారి అదేదో నా ల్యాండ్ వర్క్ సర్వే చేయించాను. అలాగే ఒక కాగితం పెట్టండి అమ్మా, అప్లికేషన్ ఒకటి ఇవ్వండి, ఇస్తే ఈ పెట్టి ఇవ్వండి ఒకసారి. అలాగే కేసన శ్రీనివాసరావు, కేసన శ్రీనివాసరావు, సంవత్సరం తాడుపోయిన రాఘవేంద్రరావు, తాడిపోయిన రాఘవేంద్రరావు, ఇదిగో వస్తాయి వస్తాను. కాటూరు శివశంకర్రావు, కాటూరు శివశంకర్రావు, నిరుద్యోగ యువతి యువకులకు దమ్మా. తోకా వెంకటేశ్వరరావు, నాడు కార్పొరేషన్ తోకా రుణాలు వెంకటేశ్వరరావు, ఇచ్చి బంగారు భవితగా మలిచాడు. తోటా భూలక్ష్మి, ఇచ్చి బంగారు భవితగా మలిచాడు. అవినీతి పాలనతో తోకా పాలనలో వెంకటేశ్వరరావు, ఆత్మగౌరవ చెందెత్తాడు. అడుగడుగున అభివృద్ధిని
మీరా తోక వెంకట సింహాద్రి సోమమ్మ దమ్మా సింహాద్రి సోమమ్మ అభివృద్ధి సంక్షేమాలతో సింహాద్రి సాంబశివరావు మా బాగున్నారా దానబోయిన శివయ్య దానబోయిన శివయ్య బాగున్నారా ఎదురులేని మన సేవకుడు పరిసా శ్రీనివాసరావు జెండను ఎత్తాడు ప్రజల పరిసా శ్రీనివాసరావు ఎవరు శ్రీనివాసరావు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ప్రాణమంటాడు దేవరపల్లి ప్రజలతోనే శివనాగమల్లేశ్వరి. తన పయనమంటాడు దా, మంచిదే శివనాగమల్లేశ్వరి గారు. దేశపోయిన గోపాల్ మా జీవితాల ఇదో తల్లి. వాకా నాంచారమ్మ దా, వాకా నాంచారమ్మ ఇగో పెద్ద ఆయన మంచిదే ఆచారమ్మ గారు. ఆచారమ్మ గారు. నాంచారమ్మమ్మ దా తల్లి వాకా లక్ష్మీనారాయణ అలాగే లక్ష్మీనారాయణ గారు. వాకా శివనాగరాజ కుమారి దమ్మా పరిసా శివనాగులు మస్తు తల్లి శివనాగు. ఏం పేరు? ఆ? లక్ష్మీనారాయణ. పరిసా శివనాగులు అమ్మ. ప్రజల కోసమే బొట్టువరపు ఉమాదేవి ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్ర ఇదిగో తల్లి. శివనాగులా? శుంకర నిర్మల ప్రజలతోనే తన శుంకర పయనమంటాడు నిర్మల శుంకర నిర్మల నమస్తే అండి దానబోయిన శ్రీనివాసరావు తండ్రి ధర్మరాజు నమస్తే నమస్తే అమ్మా దానబోయిన చిట్టెమ్మ శివయ్య దా, నమస్తే అండి జమ్ముగాని కృష్ణవేణి ఇదిగో తల్లి నమస్తే అమ్మా నాగవర్ధిని నమస్కారం తల్లి నాగమోతు నాగవర్ధిని దా రండి రామారావు బాగున్నారా సింహాద్రి శివరామకృష్ణ నమస్కారం తల్లి నువ్వు కూర్చోలే నమస్కారం తల్లి అవునా ఓ సాలూరు శ్రీనివాసరావు అలాగే ప్రజల క్షేమమే మీ క్షేమముగా కావాలా? శ్రేయస్సు ఆదినారాయణ రండి నమస్తే నేను వస్తాలే పలగాని మల్లేశ్వరి నేను అట్ట తయారయ్యా పలగాని మల్లేశ్వరి శుక్ర నిర్మల ఏమైందిరా నాయన అమ్మ. తుమ్మసి తాగుతున్నాడా అదే మరి తేడా కనపడుతుంది శుంకర నిర్మల మల్లేశ్వరం ఇదిగో తల్లి కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా మంచిగా చేస్తున్నారు. అన్ని విధాలా కూడా పనులు చాలా సక్రమంగా రైతాంగానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకాలు అయినా కానీ జగన్ గారు ఇచ్చిన పథకాల కన్నా కూడా ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. ఇవాళ రోడ్లు భవనాలు రాజధాని అభివృద్ధి వేల కోట్లతో పనికి తగ్గ శ్రమగానే వస్తుంది. ఆ రోజున ఏమీ కారాలేదు, అంతా శూన్యమే. మద్యపానం కానీ ఏదైనా కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. అదే ముందు ముందు కూడా కూటమి ప్రభుత్వమే వచ్చింది. ఈ ఫేస్బుక్లు ఇచ్చాడు వరదాగా అయిపోయింది. ఖర్చు చాలా పెట్టారు. చెబ్రోలు మండలం సెల్పాడు గ్రామ కాపురస్తుడిని కావూరు వాసుదేవరావు నా పేరు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి మా గౌరవనీయులు శాసనసభ్యులు దూళిపాల నరేంద్ర కుమార్ గారి చేతుల మీదుగా మాకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము వారిని సంతోషదాయకం ఏంటంటే గతంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేసి మరి ఈరోజు పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగింది. మేము వారికి ముఖ్యమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత పాలకులు మరి మా భూముల మీద వారి ముఖ్యమంత్రి గారి ముద్రలు వేసుకొని వారి ఫోటోలతోటి మరి అదేవిధంగా గట్లు చుట్టూ వేసినటువంటి అద్దురాళ్ళ మీద వారి ఫోటోలు వేసుకొని వారి పేర్లతోటి వేయటం చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఆ రాళ్లను కూడా తొలగించడానికి మేము కృషి నిశ్చితం ఉన్నామని తెలియజేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి రాళ్ళు పాతిన దాంట్లో. మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము సర్వేర్లను పంపించి వాటిని కూడా నివృత్తి చేస్తామని చెప్పి తెలియజేసి ఉన్నారు. మరి మాకు ఇప్పుడు ఈ రాజముద్రతోటి పాస్ పుస్తకం ఇవ్వటం
ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎవరైనా రావచ్చు, పాలకులు ఎంతమంది అయినా మారచ్చు, కానీ రాజముద్ర అనేది ఒక్కటే ఉంటుంది. మన రాజముద్రతో పుస్తకం వేయటం మేము ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్ గారు బొమ్మలు వేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో మన అందరికి ఉపయోగపడేటట్టు, మన భావితరాలకి, మన పిల్లలకి, మన పెద్దవారికి అందరికీ సహకరించేటట్టుగా రాజముద్ర వేసి పాస్బుక్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన పుస్తకంలో జగన్ గారి బొమ్మలు, అద్దురాళ్ళు అన్నిటి మీద వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు. ఏమి లేకుండా గవర్నమెంట్ ముద్ర వేసి పుస్తకం ఇవ్వటం జరిగింది. రైతులందరికీ ఉపయోగపడేటట్టుగా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం అందరూ సహకరించాలని కోరుతున్నాం. పొన్నూరు ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు. పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న, ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. నీ వెంటే జనమంతా నరేందరన్న, మా జీవితాలలో